అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలో మనమాట. ఈరోజు వీడియోలో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మా పిల్లలకి నేను పెట్టబోయే లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. హెల్దీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ అనమాట. చాలా రుచిగా ఉంటుంది. మా పిల్లలకైతే ఇది ఫేవరెట్ డిష్. క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఆ రెసిపీ ఏంటో నేను చెప్పను, మీరే వీడియోలో చూసేద్దరు. కానీ ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం నేను అన్నాన్ని ఉడికించుకుంటున్నానండి. జనరల్గా సింగిల్ పాలిష్ రైస్ మేము ఇంట్లో వాడుతూ ఉంటాము, బట్ నానపెట్టడానికి టైం లేదని చెప్పేసి డైరెక్ట్గా నేను రైస్ని కుక్ చేసేస్తున్నాను. వైట్ రైస్ అనమాట. వైట్ రైస్ని శుభ్రంగా కడిగేసేసి కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేసేస్తున్నాను. రైస్ వెరైటీ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు అలాగే ఆయిల్ కూడా వేసుకుంటే మనకి రైస్ అనేది పొడిలాడుతూ ఉంటుంది కదా. సో ఆయిల్ వేసేసాను. 1కి 2 వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేస్తున్నాను. ఇలా అన్నం ఉడికించేటప్పుడు చాలామందికి ఉండే అలవాటు ఏంటి అంటే బియ్యంలో రాళ్ళేరినట్టు వైట్ రైస్ని తీసుకొని తినేస్తూ ఉంటారు. అదేదో మనం జనరల్గా నార్మల్ అలవాటే కదా అని అనుకుంటూ ఉంటాము, బట్ ఇలాంటి విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఇలా బియ్యాన్ని ఎక్కువగా తింటూ ఉంటారంట. ఈ విషయం చాలామందికి తెలియక ఇది రెగ్యులర్ అలవాటేలే అని వదిలేస్తూ ఉంటారు. ఇలా బియ్యం తినే అలవాటుతో పాటుగా చాక్ పీస్ స్మెల్ అయినా లేదా దాన్ని తినాలని అనిపించినా, కొంతమంది అయితే గోడకి సున్నాన్ని కూడా గీసి తింటూ ఉంటారండి. ఇలాంటి కొన్ని అలవాట్ల వల్ల మనం తెలుసుకోవచ్చు. సో ఐరన్ డెఫిషియన్సీ ఉందని గుర్తించాలి. ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. హెమోగ్లోబిన్ లెవెల్స్ నార్మల్గా ఉంటే పర్వాలేదు, తక్కువ ఉంటే మాత్రం కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే సేమ్ ఇదే ప్రాబ్లం మా చెల్లికి కూడా వచ్చిందనమాట. తెలియకుండానే ఐరన్ డెఫిషియన్సీ అనేది వచ్చేసింది. సో కొంచెం కేర్ తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ బ్లడ్ తిరిగి ఎక్కించుకోవటం, ఇంజెక్షన్స్ వేయించుకోవడం ఇవన్నీ చేయాల్సి వచ్చింది. అండ్ మాకు బాగా క్లోజ్ అయిన మా రిలేటివ్స్లోనే ఒకరికి ఇలా ఐరన్ డెఫిషియన్సీ రావటం వల్ల రెగ్యులర్గా బియ్యం తినడం వల్ల పళ్ళు అనేవి పాడైపోయాయండి. ఎంత ఓరల్ కేర్ తీసుకుంటారంటే తను చాలా హైజీన్ మెయింటైన్ చేస్తారు అండ్ నైట్ బ్రషింగ్ కూడా చేస్తారు. అయినప్పటికీ కూడా కొన్ని ఇయర్స్ నుంచి ఈ పని రెగ్యులర్గా చేయడం వల్ల పళ్ళు అనేవి పాడైపోయాయి అనమాట. సో ఇంప్లాంట్స్ వేయించుకోవాల్సి వచ్చింది, బ్రిడ్జింగ్ ఇలాంటివన్నీ చేయించుకోవాల్సి వచ్చింది. కొన్ని చిన్న చిన్న విషయాలే అయినా మనకి తెలియక చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము, బట్ అలాంటివి మీకు జరగకూడదని చెప్పేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేస్తున్నాను. సో మన రెసిపీలోకి వెళ్ళిపోతే నేను రైస్ కుక్ చేసేలోపు వెజిటబుల్స్ అన్నిటినీ కూడా చాప్ చేసేసుకున్నానండి. ఈరోజు లంచ్ బాక్స్లోకి ఒక రైస్ వెరైటీ అలాగే సలాడ్ రెసిపీని కూడా చేస్తున్నాను అనమాట. బ్రాకలీ సలాడ్ అండి, చాలా బాగుంటుంది. చల్లారినా కూడా మీరు లంచ్ బాక్స్లోకి పెట్టేసేయచ్చు, మంచిగా తినేస్తారు, బాగుంటుంది. ఈ సీజన్లో బ్రాకలీ అనేది చాలా తక్కువ కాస్ట్లో వస్తుందండి బయట మార్కెట్స్లో. రెగ్యులర్గా దొరికేదానికన్నా హాఫ్ ఆఫ్ ది ప్రైస్ ఉంటుందన్నమాట ఈ సీజన్లో. సో సీజనల్గా వచ్చే వాటిని వేటిని మనం వదలకూడదు, అన్నీ తినాలి. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాను. రైస్ కూడా ఉడికిపోయింది. ఉడికిపోయిన రైస్ని పొడిగా చేసుకోవాలి. దానికోసం ఇంకొక బౌల్లోకి కూడా సగం రైస్ని తీసేసి ఫ్యాన్ కింద చల్లారి పెట్టేస్తున్నాను. బ్రాకలీ సలాడ్ కోసం నేను ఇక్కడ బ్రాకలీ తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను, అలాగే స్వీట్ కార్న్ కూడా తీసుకున్నాను. మీరు ఇక్కడ క్యాబేజ్ యాడ్ చేసుకోవచ్చు, కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవచ్చు, ఫ్రెంచ్ బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ పిల్లలు ఇవి ఇష్టంగా తింటారు మా ఇంట్లో. సో నేను వీటి వరకే బాయిల్ చేస్తున్నాను. స్టీమ్ చేసుకోవాలన్నమాట వీటన్నిటిని. ఇవి స్టీమ్ చేయడం కోసం నేను ఇండస్ వ్యాలీ స్టీమర్ని యూజ్ చేస్తున్నాను. ఇడ్లీ స్టీమర్ అనమాట. టోటల్ 5 ప్లేట్స్ వస్తాయండి. చాలా యూస్ఫుల్గా ఉంది ఈ ప్రోడక్ట్ అయితే. నా దగ్గర సేమ్ ఇటువంటిదే ఇంకొకటి ఉంది, ఇడ్లీ స్టీమరు ఇండస్ వ్యాలీదే. అయితే దానికి దీనికి డిజైన్ వేరియేషన్ ఉందన్నమాట. సైజ్ మాత్రం సేమ్ ఉంది. ఇందులో 2 డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి బిగ్ సైజ్ అండి, 7 ఇడ్లీస్ వస్తాయి అనమాట ఒక ప్లేట్లో. ఇంకొకటి వచ్చేసి స్మాల్ సైజులో 5 ఇడ్లీస్ వస్తాయి. 2 ఇడ్లీ ప్లేట్స్ వస్తాయండి. అండ్ ఇడ్లీ ప్లేట్స్కి కూడా ఈ మోడల్లో ఇడ్లీ గుంతల్లో కూడా హోల్స్ ఉంటాయి. సో దట్ ఈవెన్గా అండ్ ఫాస్ట్గా ఇడ్లీస్ కుక్ అవుతాయి అనమాట. ఇంకొక 2 ప్లేట్స్ ఏమో డోక్లా ప్లేట్స్ ఉంటాయండి. మనం ఏదైనా కూడా పిండి అనేది స్టీమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇలా హోల్స్ ఉండే స్టీమర్ ప్లేట్ కూడా ఉంటుంది. సో టోటల్గా 5 ప్లేట్స్ వస్తాయి ఈ ఇడ్లీ స్టీమర్లో. అయితే ఇడ్లీ స్టీమర్ కావాలని చెల్లి అడిగింది. తన కోసం ఈ స్టీమర్ అయితే తీసుకున్నాను. బాగుంది కదా, మీకు యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. అండ్ దీంతో పాటు ఇంకొక బిర్యానీ పాట్, ట్రైప్లే బిర్యానీ పాట్ తీసుకున్నానండి. చాలా బాగుంది. నేను ఎప్పుడు తీసుకుందాం అనుకున్నా అవుట్ ఆఫ్ స్టాక్ ఉండేది, బట్ అవైలబుల్ ఉంది. వెంటనే ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేశాను.
కెపాసిటీ వచ్చేసి 2 లీటర్స్ అండి, 24 సెంటీమీటర్స్ ఉంటుంది ఈ కడాయి. చాలా డ్యూరబుల్ ఉంటుంది, హెవీ వెయిట్ ఉంటుందన్నమాట. మీకు అడుగు అనేది అస్సలు మాడదు. ఇందులో మనం బిర్యానీ డైరెక్ట్గా చేసేసుకోవచ్చు స్టెయిన్లెస్ స్టీల్లో. మల్టీపర్పస్ కింద చక్కగా యూజ్ అవుతుంది. దీంట్లోనే నేను ఇప్పుడు రైస్ వెరైటీ చేయబోతున్నాను. మీలో ఎవరికైనా యూజ్ అయ్యి తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ ప్రోడక్ట్స్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ కూపన్ కోడ్ కూడా ఇస్తాను. ఆ కూపన్ కోడ్ యూజ్ చేసి మీరు పర్చేస్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. మనం పెట్టిన వెజిటబుల్స్ అనేవి స్టీమ్ అవుతూ ఉంటాయి. ఒక పక్కన బర్నర్ మీద పెట్టేసుకుని రైస్ వెరైటీ ఎలా చేసుకోవాలి అనేది ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ కడాయిలోకి కాస్త ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 ఎగ్స్ దాకా బ్రేక్ చేసుకుని వేసుకోండి. ఎగ్స్ వేసాక పైన కాస్త ఉప్పు అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని కాస్త ఉడికిన తర్వాత గరిటతో కలపండి. ముందే కలిపేస్తే కనుక బాగా స్క్రాంబుల్ అయిపోయి చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి. కొంచెం ఉడికాక మీరు ఫ్రై చేసుకుంటే కొంచెం పెద్ద పీసెస్ అనేవి వస్తాయి అన్నమాట, ఎగ్ పీసెస్. ఎగ్ పూర్తిగా ఉడికిన తర్వాత పచ్చిదనం అంతా పోయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి బాగా టాస్ చేయండి. ఇలా బాగా మీరు ఫ్రై చేస్తే ఎగ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుందండి. క్యారేజ్ బాక్స్లో పెట్టినా కూడా మంచిగా ఫ్రై చేసేసుకుని ఈ ఎగ్ని పక్కన ఒక బౌల్లోకి తీసేసుకోండి. చూడండి, అడుగు అనేది ఎక్కడ పట్టకుండా బాగా వచ్చింది కదా, స్టెయిన్లెస్ స్టీల్ అయినా కూడా. వెజిటబుల్స్ కూడా కుక్ అయిపోయాయండి. బ్రాకలీతో మీరు సలాడ్ లాంటివి ఎప్పుడైనా చేసినప్పుడు ఓవర్గా బ్రాకలీని కుక్ చేయకూడదు, దానికి ఉండే టేస్ట్ మొత్తం పోతుందన్నమాట. సో ఇలా లైట్గా స్టీమ్ చేసుకోవాలి, జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇలా స్టీమ్ చేసుకున్న వెజిటబుల్స్ని పక్కన పెట్టేసేయండి. సలాడ్ ఎలా చేసుకోవాలి అనేది ఇంకా ప్రాసెస్ ఉంది, అది ఎలాగో చెప్తాను. రైస్ వెరైటీ చూద్దాము. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి కడాయిలో. ఆయిల్ హీట్ అయ్యాక అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలన్నమాట. కొంచెం రైస్ వెరైటీ కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుంది. హోల్ గరం మసాలాతో పాటుగా కాస్త జీలకర్ర అలాగే ఆవాలు ఎండుమిర్చి వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇవి వేగాక ఇందులోకి జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. వీటిని కాస్త వేయించండి. మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కాస్త వెల్లుల్లి సన్నగా తరిగి పెట్టి వేసేసుకోండి. అలాగే పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు కూడా వేసుకోండి. ఇందులో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ నేను అచ్చం వెల్లుల్లితోనే చేస్తున్నాను ఈ రెసిపీ. ఇవి వేగాక ఉల్లిపాయ తరుగు కూడా వేసేసుకుని బాగా వేయించండి. ఉల్లిపాయ కొంచెం త్వరగా మగ్గడానికి కాస్త సాల్ట్ వేస్తున్నాను. ఉల్లిపాయ ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం క్యాబేజ్ అండ్ క్యాప్సికమ్ వేస్తున్నానండి. ఇవి యాక్చువల్గా నేను ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. దానికోసం యూస్ చేయగా మిగిలిన వెజిటబుల్స్ ఉంటే అవి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇవి వేయకపోయినా మీరు అచ్చం క్యారెట్తో ఈ రైస్ని తయారు చేసుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పేసి ఈ వెజిటబుల్స్ని కూడా వేసేస్తున్నాను అనమాట. వేసినా కూడా చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్గా మనం శాండ్విచ్ కానివ్వండి, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కానివ్వండి, లేదా సూప్ వెరైటీస్ కానివ్వండి, లేదంటే ఓట్స్తో నేను వెజ్ ఓట్స్ చేస్తూ ఉంటాను అనమాట. అలా చేసినప్పుడు వెజిటబుల్స్ ఎక్కువ వేసేసినా కూడా దాని టేస్ట్ పూర్తిగా మారిపోతుంది. సో కొన్ని మాత్రమే వేసుకోవాలి. అలా వేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రా మిగిలిపోతూ ఉంటాయి. అలాంటివి నేను ఏం చేస్తూ ఉంటానంటే ఇలా రైస్ వెరైటీస్లోకి కానీ లేదంటే ఫ్రై ఐటమ్స్ చేసినప్పుడు కానీ అందులోకి యాడ్ చేసేస్తూ ఉంటాను అనమాట. ఇంకా మిగిలిన ఇగురు కూరలు కానీ లేదా పులుసులు కానీ అందులోకి ఇవి యాడ్ చేస్తే టేస్ట్ బాగోదు. సో అందుకని వీటిల్లోకి అడ్జస్ట్ చేస్తూ ఉంటాను నేను. ఈ వెజిటబుల్స్ని కొంచెం సార్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి క్యారెట్ తురుము వేసుకోవాలండి. చిన్నవైతే 4 క్యారెట్స్ దాకా వేసుకోవచ్చు. మీడియం సైజ్ అయితే 3 క్యారెట్స్ సరిపోతాయి. నేను 1 గ్లాస్ రైస్ అండి, అంటే 250 గ్రామ్స్ రైస్కి ఈ క్యారెట్ ఎగ్ రైస్ చేస్తున్నాను. దానికి ఈ క్వాంటిటీ సరిపోతుంది. క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా ఉప్పు వేసేసుకుని బాగా కలిపేసేయండి. మూత పెట్టుకుంటూ క్యారెట్ని బాగా మగ్గించుకోవాలి. సాఫ్ట్గా మగ్గిపోయాక ఇందులో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసేసి బాగా కలిపేసి హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు టాస్ చేయండి. క్యారెట్ అనేది బాగా వేగాక ఇందులోకి మనం ఉడికించుకున్న రైస్ని ఇందులో వేసేసి బాగా కలిపేసేయండి. అంతా బాగా కలిసిపోయాక మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న ఎగ్ ఫ్రైని కూడా ఇందులో కలిపేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి రైస్ని బాగా ఫ్రై చేయండి. 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాక అంతా కలిసిన తర్వాత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి కలిపేసి దించేసేయండి. అంతే, క్యారెట్ ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది. మీరు ఇందులో కావాలి అంటే ఎగ్ని అవాయిడ్ చేసి అచ్చం క్యారెట్తోనే ఈ రైస్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మనం కూడా చక్కగా టేస్టీగా తినేసేయచ్చు. క్విక్, టేస్టీ
రైస్ రెసిపీ అనమాట. కార్బ్స్ వస్తాయి, వైటమిన్స్ వస్తాయి అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది ఈ రైస్ వెరైటీలో. సో రైస్ వెరైటీ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు సాలడ్కి కొంచెం ప్రాసెస్ ఉందండి. ఆ ప్రాసెస్ ఏంటో చెప్తాను. మనకి ఇడ్లీ స్టీమర్ అనేది కడాయి కింద కూడా యూజ్ చేసేసుకోవచ్చు. నేను దాన్నే కడాయి కింద సాటింగ్కి యూజ్ చేసేస్తున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. జస్ట్ 1 లేదా 2 టీ స్పూన్ల ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని వెల్లుల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి పెట్టేసుకుని వేసేసుకోండి 1 టేబుల్ స్పూన్ దాకా. వెల్లుల్లి కాస్త వేగిన తర్వాత మనం స్టీమ్ చేసుకుని పక్కన పెట్టుకున్న బ్రాకలీ వెజిటబుల్స్ అన్నిటిని కూడా వేసేసేయండి. వేసి హై ఫ్లేమ్లో జస్ట్ ఒక ½ మినిట్ టాస్ చేయండి అంతే. ఆ తర్వాత కొంచెం ఉప్పు, పెప్పర్ పౌడర్ అండ్ పెరి పెరి మసాలా కాస్త చల్లండి. పెరి పెరి మసాలా లేకపోతే చాట్ మసాలా వేసుకోవచ్చు, లేదా డ్రై మ్యాంగో పౌడర్ కూడా వేసుకోవచ్చు పుల్లదనం కోసం. అవన్నీ వేసాక ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆపి పక్కకి దించేసేయండి. ఓవర్ కుక్ చేయకూడదు అండ్ స్పైసెస్ కూడా ఎక్కువ వేయకూడదండి. ఇందులో సాల్ట్ కూడా ఎక్కువ పట్టదు. అంతే, బ్రోకలీ సలాడ్ కూడా రెడీ అయిపోతుంది. సో ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్లో నేను క్యారెట్ ఎగ్ రైస్ విత్ బ్రోకలీ సలాడ్ అయితే చేసి పెట్టేస్తున్నాను. అండ్ దీంతో పాటుగా కాస్త జీరా మజ్జిగ కూడా పంపించేస్తున్నాను. మనం లంచ్ బాక్స్లోకి పెట్టేటప్పుడు ఏదైనా కూడా ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటే పిల్లలు హెల్తీగా ఉంటారు అండ్ మంచి ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. చిన్న చిన్న డిసీజెస్ అనేవి, ప్రాబ్లమ్స్ అనేవి దగ్గరికి రాకుండా ఉంటాయన్నమాట. మరి ఈ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.